intense love. I'm losing my mind, feeling that kind of love. I feel like a deep hole. Hey guys, welcome back to our channel. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు వచ్చేసి మార్నింగ్ టిఫిన్ తో రెడీ అయిపోతున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 7:49 అయింది. ఇప్పుడు నేను దోశలు వేస్తున్నాను, ఎందుకంటే మా తనోజ్కి ఈ రోజు నుంచి ఆన్లైన్ క్లాసెస్ అన్నమాట. అందుకని ఇక మార్నింగే ఇక టిఫిన్ ఈ ప్రిపరేషన్ అంతా ఉంది. మధ్యలో కొంచెం సేపే బ్రేక్ ఉంటుంది వాళ్ళకి. అందుకని ఇక ఈ రోజు నుంచే స్టార్ట్. అంటే కొంతమంది ఏంటంటే వాళ్ళకి ఇష్టం ఉంటే క్లాసెస్కైనా వెళ్ళొచ్చు, లేదంటేనేమో ఆన్లైన్ క్లాసెస్ అయినా మన ఇష్టం అనమాట అది. ఇక మేమైతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇక స్కూల్కి ఏం పంపిస్తాం చెప్పండి. అందుకని ఇక నేను ఆన్లైన్ క్లాసెస్నే ప్రిఫర్ చేసాం మేమైతే. మరి ఇప్పుడు ఈ రోజే అనమాట వాళ్ళకి స్టార్ట్. ఇంతకుముందు అన్నీ కూడా వాట్సాప్లో వాటిల్లో వాళ్ళు క్లాసెస్ కండక్ట్ చేసి మాకు పాస్ చేసేవాళ్ళు, అంటే షేర్ చేసేవాళ్ళు మాకు వాట్సాప్లో అట్లా. ఈసారి నుంచి ఇక డైరెక్ట్గా ఆన్లైన్ క్లాసెస్ అనమాట. ఇక కంపల్సరీ వాళ్ళు రెడీ అయిపోయి టిఫిన్ తినేసి క్లాసెస్ దగ్గర అటెండ్ అవ్వాలి డైరెక్ట్గా. ఎందుకంటే వాట్సాప్లో క్లాసెస్ అవి కండక్ట్ చేసినప్పుడు పిల్లలు ఏంటంటే ఇన్ టైంలో హోంవర్క్లు అవన్నీ కూడా సబ్మిట్ చేయకపోవడం ఇలాంటివన్నీ ఉన్నాయి. అందుకని వాళ్ళు ఈ డెసిషన్కి వచ్చారు. ఈ రోజు నుంచి క్లాస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. చూద్దాం. ఇక నా వర్క్ కూడా మీకు డైలీ షేర్ చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను. వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మరి స్టార్ట్ చేసేద్దామా? ఈ రోజు నేను టిఫిన్ ఏం చేస్తున్నానో ఇప్పుడు చూపిస్తాను నేను మీకు. బటర్ మసాలా దోశ చక్కగా క్రిస్పీగా ఎంతో టేస్టీగా బటర్ మసాలా దోశ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. ఇంకా పనులు ఏమి అవ్వలేదు. తనోజ్ ఇప్పుడే ఆన్లైన్ క్లాస్ ఒక్కటి అయిందంతే. నేను కొంచెం కిచెన్లో చిన్న పనులు ఉంటే అవన్నీ కూడా కొద్దిగా క్లీనప్ చేసుకున్నాను అంతే. ఇప్పుడు వచ్చేసి ఇక బట్టలు అవన్నీ కూడా మడతలు పెట్టాలి. అంతా ఏంటో కొంచెం అంటే వాతావరణం అంతా బాగోలేదు ఇవాళ. కొంచెం మబ్బులు పడి అంత చికాగ్గా ఉంది, ఏంటో లేజీగా అనిపిస్తూ ఉంది ఈరోజు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పిల్లలు వాళ్ళది ఆన్లైన్ క్లాస్ అయిపోయింది కాబట్టి ఇక నెక్స్ట్ వర్క్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు 1 by 1 పనులన్నీ కూడా మళ్ళీ మీతో షేర్ చేస్తాను. If it wants to seem it's 'cause you miss me. You say that you will love me every night.
ఫైనల్గా అయితే చూసారు కదా ఫ్రెండ్స్, మా వర్క్ అయితే ఈ విధంగా ఉంది. ఈ లోపుగా తన్మయ్ ఏం చేసిందంటే తన వాచ్ని కింద పడేసింది. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను లాస్ట్ ఇయర్. ఇప్పటి వరకు చాలా బాగుంది. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక నేను క్లీనింగ్ వర్క్ ఇంకా ఉందండి. ఈరోజు మొత్తం క్లీన్ చేశాను. బెడ్షీట్స్ అవన్నీ కూడా రెడ్ కలర్ థీమ్ ఉంది కదా, ఈసారి మాత్రం బ్లూ కలర్ థీమ్ వేశాను. అది కూడా తర్వాత వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. ఎందుకంటే ఈ పనులన్నీ చేసేసరికి చాలా టైర్డ్ అయిపోయినట్టు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను అల్లం వెల్లుల్లిపాయ తీస్తున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ లేకపోతే అసలు ఇంట్లో పనులు అవ్వండి. నాకైతే ముఖ్యంగా ప్రతి దాంట్లో నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటాను. అందుకని ఈరోజు అల్లం వెల్లుల్లిపాయ కూడా పట్టాను. తప్పకుండా బయట కొనుక్కొచ్చుకునే దానికంటే మనం కొంచెం ఓపిక చేసి ఇంట్లో పట్టుకుంటేనే ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది, అలానే ఫ్రెష్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయలు అయితే ఒక్కొక్కసారి నేను పొట్టుతో పాటుగానే వేసేస్తానండి. అలా కూడా చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. పీసులుగా తగులుతూ ఒక్కొక్కసారి అయితే ఈ విధంగా ఎడ్జెస్ని కొంచెం చాకుతో కట్ చేసి ఈ విధంగా పొట్టు తీస్తాను. కాకపోతే ఈ విధంగా చేస్తే ఏమవుతుందంటే మరీ పేస్ట్ లాగా అయిపోతుంది. అంటే కొంచెం కూడా మనకి మధ్యలో పీసుల్లాగా అలా ఏమి తగలదనమాట. కానీ బిర్యానీస్లోకి వాటిల్లోకి వెల్లుల్లిపాయ పొట్టు కూడా కొంచెం తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఏమంటారు మీరు? ఇప్పుడైతే నేను గ్లాస్ జార్లోకి ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే సర్దేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక స్నానాలు, ఫ్రెష్, చాలా పనులు ఉండిపోయినాయి. ఇప్పుడు ఫైనల్గా అయితే ఫ్రెష్ అయిపోయాను. బ్యాక్ సైడ్ చూసారు కదా, బ్లూ కలర్ థీమ్ సెట్ చేసేసుకున్నాను. ఆ వీడియోను కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను మీకు. ఇప్పుడు నైట్ అవుతుంది. ఇక మధ్యలో నేను వ్లాగ్స్ అవేమి చేయలేదండి. ఇక కాసేపు రెస్ట్ తీసుకున్నాము, డిన్నర్ చేసాము. అంటే నేను ఈరోజు బీన్స్ కర్రీ చేశాను, టమాటా పప్పు చేశాను. ఇక నైట్కి అయితే వంట అదేం లేదు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, మా వారు ఒక రెసిపీని చేస్తున్నారనమాట. ఏంటిది అని అంటే బేల్పూరి, మా వర్షన్ బేల్పూరి. ఇది వచ్చేసి మరమరాలు తీసుకున్నాము, దీంట్లో కొంచెం ఆయిల్ వేసాము, ఉల్లిపాయలు, కొద్దిగా సాల్ట్, కొంచెం కారం, ఇవి వేసిన తర్వాత మన ట్విస్ట్ అనమాట బింగో ఎమిటోస్. ఈ బింగో ఎమిటోస్ 2 ప్యాకెట్లు వేసుకున్నాము. ఇది మనం తీసుకునే క్వాంటిటీని బట్టి, అంటే మనం బేల్పూరి తీసుకునే దాన్ని బట్టి మీరు వేసుకోవాలి. చూసారు కదా, ఇది మా ఫ్యామిలీ స్నాక్ అనమాట. కంపల్సరీ 2 డేస్కి ఒకసారి ఇది తింటూనే ఉంటాము. వీలైతే డైలీ తింటూ ఉంటారు పిల్లలు. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. బయట చాటు ఇలాంటివి కొనుక్కొచ్చుకోవడం కంటే ఈ విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, మొత్తం బాగా మిక్స్ చేసి సన్నగా క్రష్ చేసిన తర్వాత ఒకసారి మనం అంతా సరిపోయిందా లేదా, ఉప్పు కారం అన్నీ చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బౌల్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఫైనల్గా ఇక బౌల్స్లోకి షిఫ్ట్ చేసేటప్పుడు మాత్రమే మనం నిమ్మరసం పిండుకోవాలి. ముందుగా కనుక పిండుకుంటే మెత్తగా అయిపోతుంది. అందుకని మనం ఇదంతా కలిపిన తర్వాత ఈ విధంగా మనం నిమ్మరసం పిండుకోవాలి. ఇది చెప్తూ ఉంటేనే నోట్లోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, మా పిల్లలకైతే మా వారు తెచ్చి ఇచ్చేసారు. ఇప్పుడు టైం వచ్చేసి డిన్నర్ టైం కావస్తుంది. తిన్నాక కాసేపు టీవీ చూసి డిన్నర్ చేసి ఇక ఈ డే అనేది ఈ విధంగా ఫినిష్ అయిపోయింది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగు ఎలా ఉంది, నచ్చిందా మీకు? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. పక్కన బెల్ బటన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చూసారు కదా, తన్మయ్ ఎంత ఫ్రెష్గా రెడీ అయిపోయి కూర్చొని చక్కగా బేల్పూరి తింటుంది. ఇది మాత్రం వాళ్ళ డాడీ రెసిపీ అండి. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి.